పార్క్ ఎండి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవడరా? మీరెవడరా ఆయన తీసేయడానికి అనడానికి? మీరెవరు? మేము ఉండాలని కోరుతాను. ఆయన ఉంటేనే ఇప్పటి వరకు ఈ లెదర్ పార్కులు అన్నీ ఆగినాయి. లేకపోయేది ఉంటే ఈజు అడిగేటోళ్ళు ఈపు విమానం మొత్తం అవుతుంది. కొడుకులారా, ఖబర్దార్ మంచితనానికి. లెదర్ పార్కు సాధన చర్మకారుల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఏంటంటే మొన్న 7వ తారీఖు నాడు జరిగిన విమర్శలు జరిగినాయి, తీసేయాలని అన్నారు. ఎండి గారి మీద తీవ్రమైన ఆరోపణలు చేసి తీసేయాలని ఆయనను చేసారు. దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఈ సాధన సంఘం చర్మకారుల ఉత్పత్తిదారుల సంఘం జమ్మికుంట. ఎట్లా అంటే దాని మీద మీరు పోరాటం చేయాలనుకునేది ఉంటే మీరు ప్రత్యేకంగా దానికి బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ కేటాయించి ముఖ్యమంత్రి దగ్గరకో, ఎమ్మెల్యేల దగ్గరకో, మినిస్టర్ల దగ్గరకో, ఎంపీల దగ్గరకో పోయి మీరు ఏమని అడగాలి? దీనికి ఈ లెదర్ పార్కులను పునరుద్ధరించాలి, దాని మీద బడ్జెట్ కేటాయించాలి. అన్ని పార్కులను పునరుద్ధరించి దాని లోపల నేర్చుకున్న ట్రైనర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి కల్పించే విధానంగా మాట్లాడాలి. కానీ యజ్ఞకృతమైందో అక్కడ పోయి నిర్ధారణ చేసి దానిని అజ్జేయాలి తప్ప ఎండి గారి మీద ఆరోపణలు చేసి తీసేయాలనడం తప్పు. ఆయనను తీసేయాలనడం చాలా అది మేము దానిని ఖండిస్తున్నాం. మీరు ఒకటే ఎండి గారికి మేము మద్దతుగా ఉంటున్నాం. అతనిని తీసేయడానికి అర్హత లేదు. మీరు అనడానికి కూడా మీరెవరు? మీరు తీసేయాలనడానికి మీరెవరు? మీరు దీనికి సంబంధించిన వాళ్ళ దేనికి చైర్మనా? లేకపోతే మీరు చైర్మన్ గిరి కొరకు కొట్లాడితే, డైరెక్టర్ల కొరకు కొట్లాడితే ఆ డైరెక్టర్ల కొరకు మీరు రాజకీయ నాయకుల దగ్గరికి పోయి రాజకీయ నాయకులతోటి మెప్పు పొంది దీనికి చైర్మన్ నియమించురని చెప్పుర్రి. మా సంఘాలను, మా చర్మకారులను దానిలో వినియోగించుకుంటూ విషయంలో నేను మాట్లాడేది ఏంటంటే అన్యాయంగా మన లీడ్ క్యాప్ ఎండీని భూములు అన్యక్రమైన అని చెప్పేసి మీటింగ్ పెట్టడం, గ్రూప్ రాజకీయం చేయడం, తర్వాత ఏంటంటే మీ రాజకీయ ప్రభావాల కోసం ఈ సంఘాలను విడదీసి పాలించడం ఇది మానుకోండి. భూములు ఎక్కడ అన్యక్రమం కాలేదు. గవర్నమెంటే ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని ఖండిస్తున్నాను. ఇది ఒకటి వార్నింగ్ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మీరు ఏలు పెట్టి కెలికేయడానికి ప్రయత్నం చేస్తారో అది తక్షణమే మానుకోవాలి. లేకపోతే మీకు తగిన బుద్ధి చెప్తాం. తగిన బుద్ధే కాదు, అసలు మీరు దీనిలో ఇన్వాల్వ్ కావడానికి మీరెవ్వరు? మీరు మా దాని లోపలికి రావడానికి మీరెవ్వరు? మాది మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము పోరాడతాం. మేము ఖచ్చితమైనటువంటి నినాదంతో పోతాం. మేము అడుగుతాం. దాని లోపల 12,000 కోట్లు కావాలా, 10,000 కోట్లు కావాలా, మేము దానిని ముఖ్యమంత్రి ప్రతిపాదన చేస్తాం. అసెంబ్లీలో మాట్లాడడానికి మేము సహకరించమని ఎమ్మెల్యేలను కోరుతాం, ఎంపీలను కోరుతాం, మినిస్టర్లను కోరుతాం. అసలు మీరు దీనికి రావాలనుకునేది ఉంటే, దీన్ని అడుగు పెట్టాలనుకునేది మాత్రం ఖబర్దార్. మీ మరి చర్మకారుల సంఘం అధ్యక్షునిగా నేను ఈరోజు మా అందరి సమక్షంలో మా సంఘ సభ్యుల ముందు నేను మాట్లాడేది ఏంటంటే, ఈ లేదా హైదరాబాద్ చుట్టూ దింపుకుంటారు, పాదయాత్రలు అంటారు, ఏదో అంటారు, తీసుకపోయి అట్టిగా తీసుకొని వస్తారు తప్ప ఏముండదు. ఈ చర్మకారులను ఇంకోసారి మాత్రం ఇంకోసారి ఇలాంటివి జరగదు. ఎక్కడ కానీ పార్కుల అన్యక్రాంతం జరిగిన కాడికి రాని చూపిద్దాం. జమ్మికొండ లెదర్ పార్కులు అన్యక్రాంతం జరిగిందా? మరి ఇంకా పార్కులో జరిగింది. ఆ పార్కులన్నీ జరిగినప్పుడు కనీసానికి మరి ఇక్కడ జరిగింది అని మీరు రాత్రి చూద్దాం. అట్లా కానీ వట్టిగానే పార్కులలో అన్యక్రాంతం జరుగుతుందని అంటాను. ట్రైనింగ్ సెంటర్లు ఎక్కడ పెట్టారు?